ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. కాగా భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మితో పాటు పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు పూల బొకేలు, పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఆర్ఓఆర్ ఉద్యోగుల పదోన్నతులు, ఉప ప్రణాళిక నిధుల వినియోగం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పురోగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్తో కలిసి వివిధ శాఖల అధికారులతో కమిషన్ చైర్మన్ వెంకటయ్య సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మంజూరైన నిధులను ఎస్సీ ఎస్టీ ఆవాసాలకు ఖర్చు చేయకపోతే ఆయా శాఖల అధికారులదే బాధ్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజల సమస్యలను కేవలం కార్యాలయాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చైర్మన్ సూచించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిఆర్ఓ వసంతకుమారి, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జైభీం, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, కాటారం భూపాలపల్లి డిఎస్పీలు సూర్యనారాయణ, సంపత్రావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరి ఎస్సీ ఎస్టీ కేసులపై మరి ఆర్ఓఆర్, మరి ఎస్సీ ఎస్టీ సప్లాను, మరి ఎస్సీ ఎస్టీ రోస్టర్ విధానంపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి సమావేశంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి పడితే మరి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ఆర్ఓఆర్ విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా, మరి రోస్టర్లో కానీ అడెక్వెట్ రీచ్ కాకుండా కానీ, మరి అర్జెంట్ రిజర్వేషన్స్ కూడా అమలు చేయకపోతే కానీ అధికారులపై కఠినమైన చర్యలు ఉంటాయి. అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు మరి అమలు చేయాలి. మరి ఎక్కడ ఏ అధికారి వైలేట్ చేసినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మరి ఎస్సీ ఎస్టీ కేసులపై మరి అన్ని జిల్లాల్లో రివ్యూ సంస్థలు ఏర్పాటు చేసి మా అధికారులకు కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఉంటుంది. రేపు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో కూడా మా పర్యటన ఉంటుంది. మరి అందరూ దళిత సంఘాలందరూ కూడా నాయకులు హాజరై వారికి సమస్యలు ఉంటే తెలియజేస్తే అక్కడనే కలెక్టర్, సిపిలు, కలెక్టర్, ఎస్పీలు ఉంటారు కనుక వారికి దిశానిర్దేశం చేసి మరి డైరెక్ట్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.